ఇవాల్టి 7 PM స్పెషల్ డ్రైవ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సైబర్ క్రైమ్స్లో ఎన్నో రకాలున్నాయి. ఫిజికల్గా హర్ట్ చేస్తేనే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టినట్లు కాదు అని చెప్పి సైబర్ క్రైమ్స్ పదే నిరూపిస్తున్న పరిస్థితి. ఈ సైబర్ క్రైమ్ బారిన పడ్డవారు ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా మానసికంగా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొంతమంది కొన్ని రకాల సైబర్ క్రైమ్స్ బారిన పడి ప్రాణాలు తీసుకునేంత వరకు సిచ్యుయేషన్ వెళ్తోందంటే సైబర్ క్రైమ్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. రకరకాల రూపాల్లో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మీరు, నేను, ఎవరైనా ఎప్పుడైనా సైబర్ క్రైమ్ బారిన పడే ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. ఏం చేయాలి మరి? సైబర్ క్రైమ్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇట్లాంటి అనేక ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇవాళ స్పెషల్ డ్రైవ్లో చూద్దాం. అసలు ఏంటి ఈ సైబర్ క్రైమ్స్? ఏంటి, ఎన్ని రకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి? ఎలాంటి వాళ్ళు ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది? ఒకవేళ సైబర్ క్రైమ్స్ బారిన పడకూడదంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సైబర్ క్రైమ్స్ విషయంలో ఏ రాష్ట్రాలు ఏ ప్లేస్లో ఉన్నాయి? ఇట్లాంటి అనేక విషయాలు ఇవాళ డ్రైవ్లో మనం డిస్కస్ చేద్దాం. మన రాష్ట్రం విషయంకి వస్తే తెలంగాణ 4th ప్లేస్లో ఉంది. దేశంలోనే 4th ప్లేస్లో సైబర్ కేసుల్లో ఎక్కువ మంది మన తెలంగాణ రాష్ట్రం నుంచి చిక్కుకుంటున్న పరిస్థితి. మొన్న కొన్ని సంవత్సరాల క్రితం మనం 1st ప్లేస్లో ఉండే, బట్ ఆ తర్వాత మన దగ్గర సైబర్ క్రైమ్ వింగ్ చాలా పటిష్టంగా పనిచేయడం, అనేక కేసెస్ని వాళ్ళు క్రాక్ చేయడం వల్ల మనం కొంత తగ్గి మనం 4th ప్లేస్కి వచ్చిన పరిస్థితి. ఎక్కువగా ఎలాంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయంటే 36 రకాల సైబర్ నేరాలు చాలా ఎక్కువగా రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఈ సైబర్ నేరాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అందులో నేను లిస్ట్ చెప్తే చాంతాడంత ఉంటుంది, తర్వాత ఒకవేళ టైం వీలైతే చెప్తాను. 36 రకాల సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి మనకి జరుగుతున్న లెక్కల్ని బట్టి తెలుస్తోంది. పదే జరుగుతున్నవి 25 సైబర్ నేరాలు. ఈ 36లో కూడా రిపీటెడ్గా అగైన్ అండ్ అగైన్ జరుగుతున్నవి 25 సైబర్ నేరాలున్నాయి. ఈ సైబర్ బాధితులు ఎక్కువగా చదువుకున్న వాళ్లే. ఎవరు ఈ సైబర్ నేరాల బారిన పడుతున్నారు అంటే దానికి కూడా ఇంట్రెస్టింగ్ స్టాట్స్ మన దగ్గర ఉన్నాయి. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడేవాళ్ళు, ఎక్కువగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడుతున్న పరిస్థితి. అవతల మనల్ని మోసగించేవాడు కనీసం 10వ తరగతి కూడా చదువు ఉండడు, బట్ మోసపోయేవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు, చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కూడా దీని బారిన పడుతున్నారంటే నిజంగా మనకు ఆశ్చర్యం కలుగుతుంది. సో ఎవరు దీనికి అతీతం కాదు అని చెప్పి మనకి లెక్కలు చెప్తున్నాయి. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే రూరల్తో కంపేర్ చేసినప్పుడు అర్బన్లోనే ఎక్కువగా ఈ సైబర్ క్రైమ్ బాధితులు ఉంటున్నారు అని చెప్పి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ లెక్కలు చెప్తున్న పరిస్థితి. ఉద్యోగులు 41.6% ఏ స్థాయిలో ఉన్నారు? ఎందుకంటే ఏదో ఒక రకమైన పని మీద, ఏదో ఒక రకమైన యాక్టివిటీ కోసం వీళ్ళు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ వాడతారు. లేకపోతే ఈ మధ్య కాలంలో విపరీతంగా మనం ఏం చేయాలన్నా సరే, మనకి ఫుడ్ కావాలంటే ఆన్లైన్, షాపింగ్ చేయాలంటే ఆన్లైన్, ఏం చేయాలన్నా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ మీద, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఉద్యోగుల్లో 41.6% మంది ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్న పరిస్థితి. ప్రముఖులు 38%. ఇందాక చెప్పాను కదా నేను, ఇది కేవలం మీరు, నేను, మనలాంటి వాళ్లే కాకుండా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, పెద్ద బిజినెస్ మ్యాన్, ఫర్ దట్ మ్యాటర్ పొలిటీషియన్స్ కూడా చాలా మంది ఇలాంటి సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారు. అది ఎంత శాతం ఉందో, 38% ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రముఖులు కూడా దీని బారిన పడుతున్నారు. ఇక స్టూడెంట్స్ 10.8%. ఇది కొంచెం మనకి తక్కువగా కనిపిస్తుంది, బికాజ్ ఎక్కువ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి వాటికి వీళ్ళకి పెద్దగా యాక్సెస్ లేకపోవడం, ఇట్లాంటివి కూడా కొంత వరకు కారణం అవ్వచ్చు. స్టూడెంట్స్ మాత్రం 10.8%, ఆంటర్ప్రెన్యూర్స్ 6.3%. వీళ్ళు కూడా మేబీ బికాస్ ఆఫ్ దేర్ బిజీ లైఫ్ ఆర్ వాట్, వాళ్ళు ఒక 6.3%, డాక్టర్స్ 3.1%. ఎవరు, చెప్పాను కదా, ఎవరు దీనికి అతీతం గారు. ప్రముఖుల దగ్గర నుంచి డాక్టర్స్, ఆంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్, ఉద్యోగులు మొత్తం అందరూ కూడా సైబర్ క్రైమ్ బారిన పడుతున్న వాళ్ళలో ఉన్నారు. ఈ సైబర్ బాధితుల్లో 30 నుంచి 45 ఏళ్ళు ఉన్న వాళ్ళు 35% మంది. ఈ 30 to 45 ఏజ్ గ్రూప్ చాలా బిజీగా నిత్యం తల దించుకుని ఫోన్లలోనో ల్యాప్టాప్ల్లోనో బిజీగా వాళ్ళ కాలం గడిపేస్తున్న వాళ్ళే. ఏదో ఒక పని రీత్యా కానీ, లేకపోతే వాళ్ళ జాబ్స్ రీత్యా కానీ, లేకపోతే ఇతరత్ర ఎక్కువగా సంపాదన గ్రూప్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ 30 to 45 చాలా ప్రొడక్టివ్ ఏజ్ ఇది. ఆ ఏజ్లో ఉన్న వాళ్ళే 35% సైబర్ నేరాలకి
వాళ్ళు బాధితులు అవుతున్నారు. సైబర్ నేరగాళ్ళకి వాళ్ళే క్లియర్గా, అంటే వాళ్ళకే గేలం వేస్తున్నారు, వీళ్ళు ఈజీగా పడిపోతున్న పరిస్థితి. ఇక 45 నుంచి 60 ఏళ్ల మధ్యనున్న వాళ్ళు 22%. ఈ నెంబర్ కూడా చాలా ఎక్కువగా మనకి కనిపిస్తోంది. జనరల్గానే కొంచెం 45 to 60 లేదా మోర్ దాన్ 50 అంటే కొంచెం పెద్దవాళ్ళు, 60 అండ్ ప్లస్ అయితే మనం సీనియర్ సిటిజన్స్ కింద చూస్తాం. ఇలాంటి వాళ్ళని కూడా, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని కూడా టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. కొంత బిజీగా ఉండేవాళ్ళు, కొంత సంపాదనలో ఉండేవాళ్ళు, ఉద్యోగులు, లేదా ఏమీ లేకుండా కొంచెం ఖాళీగా టైం గడిపేవాళ్ళు, లేదా పిల్లలు వేరే చోట ఉంటూ ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, ఇట్లాంటి చాలా మందిని చాలా టార్గెటెడ్గా, ఫోకస్డ్గా ఈ సైబర్ క్రైమ్స్కి పాల్పడుతున్న వాళ్ళు చూస్తున్నారు. మనకి ఈ స్టాట్స్ చూస్తే అర్థమవుతుంది. 45 to 60 ఏజ్ గ్రూప్ మధ్య ఉన్న వాళ్ళు 22% సైబర్ నేరాలకి బాధితులుగా మారుతున్నారు. ఇక 18 నుంచి 30 ఏళ్ల మధ్యనున్న వాళ్ళు 21%. వీళ్ళు చాలా చాలా యంగ్ ఏజ్గా మనం చూడొచ్చు. తొందరగా డెసిషన్ మేకింగ్లో కానీ, లేదా తొందరగా ఏదైనా విషయంలో ఆలోచించడానికి, తొందరగా క్విక్గా డెసిషన్స్ తీసుకునే ఏజ్ గ్రూప్ ఇది. ఇలాంటి వాళ్ళు కూడా 21% మంది సైబర్ నేరాలను పడుతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళందరూ కూడా ఆన్లైన్ షాపింగ్ లేదా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ ఇట్లాంటి వాటి ద్వారా కూడా వాళ్ళకి చిక్కుతుండొచ్చు. ఇక డిజిటల్ అరెస్ట్లు, కొరియర్ పార్సల్స్ పేరుతో కూడా మోసాలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఏ స్థాయిలో జరుగుతున్నాయంటే, సడన్గా కాల్ వస్తుంది. నేను చెప్పాను కదా ఇందాక, ఎవరైతే పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రిటైర్ అయిపోయి వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తుంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మనకి డీటెయిల్స్ కూడా వస్తాయి. మొన్న మార్చ్ ఏప్రిల్లో జరిగిన ఘటన ఇది. మన కర్ణాటకలో జరిగింది, బెళగావి, యాజ్ ఫర్ యాజ్ ఐ రిమెంబర్. అక్కడ ఒక వృద్ధ దంపతులు ఉంటున్నారు. వాళ్ళకి సడన్గా ఒక కాల్ వచ్చింది సైబర్ మోసగాళ్ళ నుంచి. వాళ్ళని, అంటే జనరల్గా నా ఏజ్ వాళ్ళు కొంచెం అనేక రకాల ఇన్సెక్యూరిటీస్తో ఉంటారు, కొంత తొందరగా భయపడిపోతారు. ఇట్లాంటి వాళ్ళనే టార్గెట్గా చేసుకుని వాళ్ళు బెదిరించి 5 లక్షల దాకా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేశారు. అది ఇచ్చినా కూడా వాళ్ళ ఇది తీరలేదు. ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడంతో పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఒక విషాదం కూడా చోటు చేసుకుంది. వాళ్ళు చనిపోయే ముందు క్లియర్గా సూసైడ్ లెటర్లో ఇవన్నీ మెన్షన్ చేశారు కాబట్టి ఓహో వీళ్ళు సైబర్ క్రైమ్ బాధితులు అన్న విషయం బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇలా డిజిటల్ అరెస్ట్లు, ఇంకేముంది, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. చాలా మంది మన ఈ మధ్యకాలంలో చాలా పేపర్స్లో కూడా మనం చదువుతూ ఉంటాం, ఫలానా వ్యక్తిని డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసి ఇంత డబ్బులు గుంజారు, అంత డబ్బులు గుంజారు అని చెప్పి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే, డిజిటల్ అరెస్ట్ అనేది అసలు మన లాలోనే లేదు. మన జ్యుడిషియరీలో డిజిటల్ అరెస్ట్ అనేది ఎగ్జిస్టే కాదు. సో ఎవరైనా సరే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని ఇంకొకటని రకరకాల డీపీలు పెట్టుకుని భయపెట్టి బెదిరించి మిమ్మల్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ట్రాప్లో పడొద్దు. డిజిటల్ అరెస్ట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది 1కి 2 సార్లు గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పండి, మీ చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి. ఖచ్చితంగా ఇలాంటి వాటి బారిన పడకుండా వాళ్ళని రక్షించిన వాళ్ళు అవుతారు. కొరియర్ పార్సల్స్ పేరుతో ఏ రకమైన మోసాలు జరుగుతున్నాయో వింటే ఆశ్చర్యపోతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది ఫ్యామిలీస్ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్లు రిటైర్ అయిపోయి వైఫ్ అండ్ హస్బెండ్, అంటే జనరల్గా గ్రాండ్ పేరెంట్స్ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్లో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని మీకు ఒక కొరియర్ వచ్చింది అని చెప్పి ఒక కాల్ వస్తుంది. కొరియర్ బాయ్ మీ చుట్టుపక్కలే ఉన్నాడు, బట్ వెతుక్కుంటున్నాడు, మీ అడ్రస్ అతను ట్రేస్ చేయలేకపోతున్నాడు. మీకు నెంబర్ చెప్తాను, కాల్ చేసి అతనికి మీ అడ్రస్ చెప్పండి అని చెప్పి కాల్ వస్తుంది. అమాయకంగా ఆ నెంబర్ చెప్పినప్పుడు ఇది నిజంగా జరిగిన ఘటన. ఒక ఉమెన్కి ఒక నెంబర్ చెప్పాడు అతను కొరియర్ బాయ్, కానీ చాలా సస్పిషియస్గా ఉంది ఆ నెంబర్. స్టార్ అని చెప్పి ఇంకో 2 డిజిట్స్ వచ్చి, తర్వాత ఇంకో స్టార్, తర్వాత #, ఇట్లా వచ్చి కొన్ని నెంబర్స్. ఆ ఉమెన్, నేను ఈ గుర్తులన్నీ నేను టైప్ చేయను, నేను ఓన్లీ నెంబర్ టైప్ చేస్తానంటే, కాదు మీ కొరియర్ రిలేటెడ్ నెంబర్ ఇది, సో మీరు ఇది డయల్ చేస్తేనే ఆ కొరియర్ బాయ్కి కాల్ వెళ్తుంది, మీ అడ్రస్ చెప్పగలుగుతారు. ఎంత నమ్మబలికించాడు చూడండి. ఇదంతా జరిగిన తర్వాత ఇంకా ఆమె నిజమేనేమో, సో కొరియర్ మిస్ అయిపోతుందని చెప్పి వెంటనే ఆమె అవన్నీ టైప్ చేసిన తర్వాత కాల్ ఫార్వర్డ్ అయిపోయి ఈమె మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ సుమారు ఒక 400 మందికి ఈమె మెసేజ్ పెట్టినట్లుగా అందరికీ మెసేజ్ వెళ్ళిపోయింది. నేను నా యూపీఐ పని చేయట్లేదు, నేను చాలా అర్జెంట్ నీడ్లో ఉన్నాను, నాకు డబ్బులు కావాలి అని చెప్పి ఈ నెంబర్కి నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. ఆ 400 మంది ట్రాన్స్ఫర్ చేయకపోయినా, అందులో కనీసం 50 మంది ట్రాన్స్ఫర్ చేసినా ఈ సైబర్ నేరగాళ్ల పని అయితే అయిపోయినట్లే.
ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కొరియర్ పేరిట ఇలాంటి రకరకాల క్రైమ్స్ జరుగుతున్నాయంటే వాళ్ళు ఎంత ఫాస్ట్గా, ఎంత టార్గెటెడ్గా పనిచేస్తున్నారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ రేపు అంతా ఆన్లైన్ షాపింగ్ కాబట్టి కొరియర్ వచ్చిందనగానే ఏదో ఆర్డర్ చేసి ఉంటారు ఇంట్లో వాళ్ళు, వచ్చిందేమో, జనరల్గా ఇట్లానే వెళ్తుంది మనకి థాట్. అక్కడ మనకి సస్పిషన్ అనేది రాదు. మోరోవర్ వాళ్ళు ఓటీపీ కోసం అడగట్ల. ఈ మధ్య ఓటీపీ మీద జనాలకి బాగా అవగాహన కలిగింది, ఓటీపీ ఎవరికి చెప్పట్లేదు కాబట్టి ఇలాంటి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. కాల్ ఫార్వర్డింగ్ అనే ఒక దారుణమైన సిస్టమ్ని వాడుతున్న పరిస్థితి. సో ఎవరైనా ఒకవేళ నాకు అర్జెంటుగా ఈ నెంబర్కి డబ్బులు పంపించు అంటే దయచేసి ఎవరు పంపించొద్దు. ఎవరికైనా డబ్బు అవసరం ఉంటే మీకు డైరెక్ట్గా కాల్ చేసి డబ్బులు అడుగుతారు. ఆ ఒక్క అవేర్నెస్తో మీరు ఉండడం మంచిది. డిజిటల్ అరెస్టులు చెప్పాను కదా, అట్లాంటివి అసలు లేనే లేవు. ఇక క్రెడిట్ డెబిట్ కార్డ్స్ అప్గ్రేడేషన్ అంటూ విచ్చలవిడిగా లూటీ చేస్తారు. ఎంతైతే మనం ఈ క్రెడిట్ డెబిట్ కార్డ్స్ వాడకం ఎక్కువైపోయిందో ఆ స్థాయిలో ఆ నేరాలు కూడా ఎక్కువైపోయిన పరిస్థితి. కర్ణాటక బెళగావి, ఇందాక చెప్పాను కదా, వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి. 50 లక్షలు, సారీ నేను 5 లక్షలు అని చెప్పా, 50 లక్షలకు పైగా బదిలీ చేసినా సరే ఇంకా వాళ్ళు ఊరుకోకుండా ఇంకా వాళ్ళని పీడించసాగారు ఆ సైబర్ క్రిమినల్స్. ఇంకా చేసేదేం లేక వాళ్ళు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన పరిస్థితి. ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి. ఒకటా రెండా అంటే ఖచ్చితంగా మనం చెప్పలేని పరిస్థితి. నేను చెప్పాను కదా, రకరకాల స్థాయిలో ఈ మోసాలు జరుగుతున్నాయి. ఎన్ని రకాల సైబర్ క్రైమ్స్ ఉన్నాయంటే నేను ఒక లిస్ట్ చెప్తే మోర్ దాన్ 50-60 లిస్ట్ మనకి కనిపిస్తుంది. బట్ మచ్చు కొన్ని చూద్దాం. ఎలాంటి సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయంటే ఫేక్ కాల్స్, మెసేజ్లు. మనకి ట్రాయ్, టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, పోలీస్ పేరుతో కాల్స్ చేసి అరెస్ట్, థ్రెట్ అంటూ డబ్బు డిమాండ్ చేస్తారు. ఎంత నమ్మబలుకుతారంటే వాళ్ళ డీపీ అండ్ మోరోవర్ మీకు వాట్సాప్ కాలే వస్తుంది. అండ్ ఆ డీపీ కూడా క్లియర్గా పోలీసులు వాళ్ళ డిపార్ట్మెంట్, ఇది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే కాల్ వస్తుంది అని చెప్పి మనం నమ్మేలాగా వాళ్ళ డీపీ కూడా సెట్ చేసుకుంటారు. ఇంకా మనం కాల్ లిఫ్ట్ చేయగానే ఇట్ విల్ బి అ వీడియో కాల్ అండ్ క్లియర్గా వెనకాల ఒక సెటప్ కూడా మనకి వాళ్ళకి కనిపిస్తుంది. మనం వీడియో కాల్ అటెండ్ చేయగానే ఇది నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచేమో అని చెప్పి మనం నమ్ముతాం. ఆ స్థాయిలో ఇవి జరుగుతున్నాయి. వీడియో కాల్లో పోలీస్గా కనిపించి వర్చువల్ అరెస్ట్, మిమ్మల్ని వర్చువల్ అరెస్ట్ చేస్తున్నాం, మీరు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, ఇమీడియట్గా మీరు ఇంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే మీరు ఈ విషయం ఎవరికైనా చెప్పినా, ఇంకేదైనా స్టెప్స్ తీసుకున్నా చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఇట్లా చెప్పానుగా. వీళ్ళ టార్గెట్ అంతా కూడా కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. జనరల్గానే వాళ్ళు ఇలాంటి విషయాల్లో కొంచెం ప్యానిక్ అయిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడతారు. ఇక పార్సెల్ అండ్ డ్రగ్ స్కామ్. కస్టమ్స్ అధికారిగా కాల్ చేసి డ్రగ్స్ పార్సెల్ పట్టుకున్నామని చెప్పి భయపెట్టడం. ఇట్లాంటివి ఎన్ని జరుగుతాయంటే సడన్గా కాల్ వస్తుంది, మీ అమ్మాయో అబ్బాయో, వాళ్ళు జస్ట్ రాయి వేస్తారు. డెఫినెట్లీ మీకు అమ్మాయి ఉన్నారా అబ్బాయి ఉన్నారా అనేది వాళ్ళకి అక్కర్లా. ఇట్లా మీ పిల్లలు ఎక్కడో డ్రగ్స్ దీనిలో దొరికారు, మీ పిల్లల్ని విడిచిపెట్టాలంటే మీరు వెంటనే దీనికి ట్రాన్స్ఫర్ చేయండి, లేకపోతే ఈ విషయం మొత్తం మీడియాలో వస్తుంది, ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అంటూ బెదిరిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం మీ పేరుతో ఒక పార్సిల్ వచ్చింది, మేము కస్టమ్స్ నుంచి కాల్ చేస్తున్నాం, మీరు దాన్ని రిలీజ్ చేసుకోవాలంటే మీరు ఇంత అమౌంట్ కట్టాలి, అది కట్టిన తర్వాత అది రిలీజ్ అవుతుందని చెప్పి. లేకపోతే మీకు వచ్చిన పార్సిల్లో డ్రగ్స్ ట్రేస్ అయ్యాయి, ఇది ఇంకా ఇష్యూ బాగా ఎస్కలేట్ కాకూడదు అంటే మేము చెప్పిన నెంబర్కి డబ్బులు ఇవ్వండి అని ఇట్లా రకరకాల స్థాయిలో పాల్పడుతూ ఉంటారు. ఫేక్ జాబ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్, ఫేక్ జాబ్ ఆఫర్స్. వీళ్ళు క్లియర్గా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 18 to 30 ఏజ్ గ్రూప్ అని, వీళ్ళ టార్గెటెడ్గా ఇలాంటివి పాల్పడుతూ ఉంటారు. మనం జనరల్గానే ఆ ఏజ్లో, ఆ టైంలో మన పని దేనిలో అయితే ఉంటుందో, మన వర్క్ దేనిలో అయితే ఉంటుందో, మన ఇంట్రెస్ట్ దేనిలో అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని ఈ నేరాలు జరుగుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే టైం కదా, ఐ కెన్ డెఫినెట్లీ సే మనలో చాలా మందికి ఈ ఐటీ రిటర్న్స్కి సంబంధించిన రకరకాల మెసేజ్లో మెయిల్స్ వచ్చి ఉంటాయి. అందులో సగానికి పైగా ఫ్రాడే ఉంటాయి. సో ఇలాంటి విషయాల్లో చాలా విజిలెంట్గా ఉండాలి. అధిక రిటర్న్స్ హామీలు, ఏఐ వాయిస్ క్లోనింగ్. ఈ అధిక రిటర్న్స్ హామీలు, ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్ వస్తాయి. లైక్ ఇవాళ నిన్న పేపర్లో వచ్చింది, ఒక నెంబర్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, మీకు ఇన్వెస్ట్మెంట్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎవరినో ఫలానా వాళ్ళని, రోడ్డున పోయే వాళ్ళని పట్టుకుని మీకు ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ ఉందా అని చెప్పి వీళ్ళు ఎవరు చేయరు. దే విల్ బి డెఫినెట్లీ నోయింగ్ మనకి ట్రేడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందనో, మనకి ఇన్వెస్ట్మెంట్ అంటే ఇంట్రెస్ట్ ఉందనో ఖచ్చితంగా తెలుసుకునే మన మీదే వాళ్ళు గేలం వేస్తారు, మనం టక్కన పడిపోతూ ఉంటాం. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ ఆఫర్స్, ఒక కాల్ వచ్చి ఈ ఫలానా కొన్ని ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు దీని ద్వారా మీరు ట్రేడింగ్ చేస్తే మీ డబ్బులు 1కి 5 అవుతాయి.
అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి, ఇట్లా ఆశ చూపిస్తారు. ఇనీషియల్గా మనం మొదలుపెట్టిన తర్వాత బాగానే ఉందనిపిస్తుంది, ఒక 2-3 సార్లు మనకి అక్కడ అమౌంట్ కూడా మనకి కనిపిస్తుంది బాగుందని చెప్పి, తర్వాత మనం ఒక పెద్ద అమౌంట్ పెట్టాలా మనల్ని ప్రోత్సహిస్తారు. ఆ పెద్ద అమౌంట్ మనం పెట్టిన తర్వాత దట్స్ ద ఎండ్. ఇంకా ఆ తర్వాత మనం ఆ డబ్బు తీసుకోవడానికి ఉండదు, వాళ్ళ గురించి ఎవరికి చెప్పే పరిస్థితి కూడా ఉండదు, ఎందుకంటే ఎలాంటి ట్రేసెస్ వాళ్ళు మిగల్చారు కాబట్టి. ఇట్లాంటి అధిక రిటర్న్స్ హామీలతో కూడా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. కేవైసీ అప్డేట్ స్కామ్స్ ఇవైతే చాలా జరుగుతాయి. మీ బ్యాంక్ కేవైసీ అప్డేట్ చేయాలని, లేకపోతే మీ సిలిండర్కి సంబంధించి కేవైసీ అప్డేట్ చేయాలని, ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ తప్పించుకోవాలి అంటే ఏంటంటే మనం వెళ్ళి ఇన్ పర్సన్ ఎంతో కొంత టైం తీసుకుని ఇన్ పర్సన్ బ్యాంకుకి వెళ్ళో లేకపోతే గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళో మన కేవైసీని అప్డేట్ చేసుకోవడం చాలా బెటర్. బ్యాంక్ కేవైసీ అప్డేట్ పేరుతో మన డీటెయిల్స్ తీసుకుని శుభ్రంగా దోచేసుకుంటారు. ఇలాంటివి స్పామ్ చైన్ లెటర్ స్కామ్స్, ఈ ఫేక్ ప్రైజ్ విన్నర్ మెసేజ్లో డీటెయిల్స్ తీసుకుని అకౌంట్స్ లూటి, ఒక్క క్షణం కూడా మనం ఆలోచించాం. జనరల్గా మనలో చాలా మందికి మనం ఏదైనా షాపింగ్ అది చేసినప్పుడు చిన్న ఉంటాయి, అవి ఫిల్ చేసి మనం అందులో వేసేస్తాం. ఏదో పెద్ద పెద్ద ప్రైజులు పెడతారు వాళ్ళు, కారు వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని. సో అలవాట్లో జనరల్గానే ఎవరికైనా ఈ గిఫ్ట్స్ ప్రైజులు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం వేసేస్తాం. ఆ తర్వాత దాన్నే ఆసరాగా చేసుకుని మీకు ఫలానా దానిలో గిఫ్ట్ వచ్చిందనో, మీరు ప్రైజ్ గెలిచారనో ఇట్లా వస్తుంది మనకి. వెంటనే మన డీటెయిల్స్ తీసుకుంటారు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసుకుంటారు. వన్ థింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్క క్షణం ఆగి మనం నేను ఇలాంటి దీనిలో ఇన్వాల్వ్ కాలేదు కదా, నేను ఎక్కడ ఏ షాపింగ్ మాల్లోనో లేకపోతే ఎక్కడ షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇలాంటి ఈ లాటరీలో నేను ఎక్కడ వేయలేదు కదా అని చెప్పి ఆలోచిస్తే మనం వెంటనే సేఫ్గా బయటపడతాం. బట్ వచ్చింది కదా, ప్రైజ్ కదా అని ఎప్పుడైతే మనం ఆశపడతామో అక్కడే మనం ఇరుక్కుపోతాం. సైబర్ క్రైమ్స్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. గత 8 నెలల్లో 607 కోట్ల రూపాయలు మన కష్టార్జితం సైబర్ క్రైమ్స్ లో మనం కోల్పోవాల్సి వచ్చింది. ఆ స్థాయిలో సైబర్ క్రైమ్స్ పెరిగిపోయాయి. దీని మీదే మనం మాట్లాడుతున్నాం. ఏ టైప్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ 2024లో ఎన్ని జరిగాయి, 2025లో ఎన్ని జరిగాయి, ఒక్కసారి మనం ఆ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫ్రాడ్, ఆ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఫ్రాడ్, ఆ స్టాక్స్ కొనమని ఇందాక చెప్పాను కదా, అట్లాంటి రకరకాల ఫ్రాడ్స్ ద్వారా 5,359 కేసులు నమోదైతే 603 కోట్లు, 24 లెక్కలు ఇవి. లాస్ట్ ఇయర్ 603 కోట్లు పోయాయి. ఈసారి ఆ స్థాయిలో కాకపోయినా అప్పుడు 5,300 అయితే ఈసారి 4,304, సుమారు 1000కి పైగా కేసులు తగ్గిన పరిస్థితి. ఈసారి 372 కోట్లు, అమౌంట్ కూడా సగానికి సగం మనం సేవ్ చేయగలిగాం. డ్యూ టు అవేర్నెస్ ఆర్ వెంటనే పోలీసులు దీన్ని క్రాక్ చేయడమో, డ్యూ టు మెనీ రీజన్స్ ఆ నెంబర్ మనకి తగ్గినట్లు కనిపిస్తోంది. ఇక ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్స్ ఆఫర్ చూసి, జనరల్గా ఈ పార్ట్ టైం జాబ్స్ కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇట్లాంటి రకరకాల జాబ్స్ జనరల్గానే కొంత ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ కానీ లేకపోతే యూత్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏముంది కొంచెం ఏదో ఒక పనికొస్తాయి కదా, నాలుగు డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో చిన్నవి అమెజాన్లో కానీ ఇట్లాంటి కొన్ని సైట్స్లో మేము ఒక ప్రోడక్ట్స్ మీరు చూసి దాన్ని మీరు స్క్రీన్ షాట్స్ తీసి ఫలానా ఇన్ని నెంబర్స్కి పంపించమనో, లేకపోతే ఇట్లాంటి రకరకాలవి వస్తూ ఉంటాయి. ఇట్లా మీరు ఇన్ని పంపిస్తే మీకు ఇంత అమౌంట్ ఇస్తామని ఫస్ట్ కొంత లైసెన్స్ ఫీ అని కట్టించుకుంటారు. ప్రాబ్లం అంతా ఇక్కడే ఉంటుంది. ఒక 20,000 30,000 లైసెన్స్ ఫీ కట్టించుకున్న తర్వాత వాళ్ళు మనల్ని ఈ వర్క్ ఫ్రమ్ హోమో పార్ట్ టైం జాబో ఇందులోకి తీసుకుంటారు. ఆ తర్వాత మనం ఇంకా కంప్లీట్గా ఆ డబ్బుల మీద 1-2 సార్లు మనల్ని నమ్మబలికేలా డబ్బులు ఇస్తారు. ఆ తర్వాత ఇంతే సంగతులు. అలాంటి మోసాల బారిన 16,374 కేసులు లాస్ట్ ఇయర్ 24లో నమోదైతే 569 కోట్లు పోయాయి. తర్వాత ఈ సంవత్సరంకి వస్తే తగ్గింది, 5,000కి పైగా కేసులు తగ్గాయి. 10,435 కేసులు నమోదయ్యాయి. 233 కోట్లు మాత్రమే అనకూడదు, బికాస్ చెప్పినట్లు అది కష్టార్జితం కాబట్టి. అది కూడా 569తో పోల్చుకుంటే సగానికి సగం తగ్గిన పరిస్థితి, 233 కోట్లు పోయాయి. ఇక డిజిటల్ అరెస్టులు, పోలీసు, ట్రాయ్, కస్టమ్స్, కొరియర్ ఇందాక చెప్పాను కదా, ఇలాంటి మోసాల బారిన 3,037 కేసులు నమోదయ్యాయి 2024లో. 176 కోట్లు లాస్ అయిన పరిస్థితి. కంపేర్డ్ ఈ ఇయర్కి వచ్చేసరికి చాలా తగ్గాయి. అప్పుడు 3,037 కేసులు అయితే ఈ ఇయర్ ఓన్లీ 827 కేసులు, 52 కోట్లు డబ్బులు మాత్రం పోయిన పరిస్థితి. ఇక అడ్వర్టైజ్మెంట్లు, ఫ్రాడ్ ఏమో ఫేక్ కాల్స్, ఇట్లాంటి వాటి ద్వారా 9,685 కేసులు నమోదైతే 80 కోట్లు అమౌంట్ లాస్ అయింది లాస్ట్ ఇయర్. ఈసారి 6,159 కేసులు నమోదైతే 33 కోట్లు, ఇది కూడా సగానికి సగం తగ్గిన పరిస్థితి. ఇక జాబ్ ఫ్రాడ్, రకరకాల జాబ్స్ పేరుతో జరిగిన ఫ్రాడ్లో 2,479 కేసులు నమోదైతే లాస్ట్ ఇయర్ 15 కోట్లు పోయింది. ఈసారి పెరిగింది, అది 2,945 కేసులు,
20 కోట్లు. అంటే నిరుద్యోగులు పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల పేరుతో చేసే ఫ్రాడ్స్ కూడా పెరుగుతున్నాయని మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇక లోన్ ఫ్రాడ్, మీకు లోన్ శాంక్షన్ అయిందనో, అసలు మీరు అప్లై చేసింది ఉండదు, మీరు ఆ బ్యాంక్ని అప్రోచ్ అయింది ఉండదు, బట్ సడన్గా మీకు కనీసం 10 మెసేజ్లు వస్తాయి రోజుకి ఇలాంటివి. మీకు ఫలానా బ్యాంక్ మీ ఆఫర్ని యాక్సెప్ట్ చేసిందో, లేకపోతే మీకు లోన్ శాంక్షన్ చేసిందనో ఇట్లా. ఇవి 3,996 కేసులు లాస్ట్ ఇయర్ నమోదై 17 కోట్లు లాస్ అయితే, ఈసారి 4,327 కేసులు నమోదై 18 కోట్లు లాస్ అయిన పరిస్థితి. లెక్కలు ఇవి చెప్తున్నాయి. ఇక అసలు ఏంటి ఈ సైబర్ క్రైమ్స్ని ఎలా డీల్ చేస్తున్నారు, ఇట్లాంటి విశేషాలు తెలుసుకుందాం. మనతో సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ అండి. థ్యాంక్ యూ అండి. సార్, ప్లెజర్ టు హ్యావ్ యూ ఆన్ ద షో. సార్, సైబర్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవాళ రేపు మిగిలిన క్రైమ్స్ కంటే కూడా సైబర్ క్రైమ్స్ చాలా అలార్మింగ్ స్థాయిలో పెరిగిపోతున్న పరిస్థితి. ఎట్లా సార్ వీటిని ట్యాకిల్ చేయడానికి మీ దగ్గర ఉన్న యంత్రాంగం ఏంటి, మీ దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటి, దాని గురించి కొంచెం చెప్పండి. అంటే ఇప్పుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అనేది 2023లో మనం ఎస్టాబ్లిష్ చేసి 7 కొత్త పోలీస్ స్టేషన్లు ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది కొత్తగా. అలాగే హైదరాబాద్ కమిషనరేట్లో కూడా 7 జోనల్ ఐటీ సెల్స్ క్రియేట్ చేయటం జరిగింది. అంటే వీళ్ళు స్పెషల్గా ఆ జోన్లో జరిగిన క్రైమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేసి లోకల్ పోలీస్కి అసిస్ట్ చేస్తారు. అట్లాగే ఆల్రెడీ మనకి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్స్లో 3 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఒక కమిషనరేట్లో ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే చేస్తే సరిపోదు. అందువల్ల ఏంటంటే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా తక్కువ అమౌంట్స్ 1 lakh 2 lakh లోపల లాస్ అయిన అమౌంట్స్ అన్నీ లోకల్ పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్ని మనం ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్గా నిర్ణయించవచ్చు అనమాట. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఒక సైబర్ వారియర్ ఉండి దీనికి కొంత స్టాఫ్ని అలొకేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మన ట్రెడిషనల్ క్రైమ్ తగ్గిపోతూ సైబర్ క్రైమ్ పెరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మార్పులు చేయడం జరుగుతుంది. అలాగే స్పెషల్గా ఈ సైబర్ క్రైమ్ కేసులు మాత్రమే డీల్ చేయడానికి మనకి అన్ని కమిషనరేట్స్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా ఇంతకుముందు ఓన్లీ సిటీలోనే ఉండే, ఓన్లీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ఇప్పుడు నిజామాబాదు, రామగుండము, ఖమ్మము, సిద్దిపేట, వరంగల్ అన్ని కమిషనరేట్స్లో కూడా స్పెషల్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ వచ్చినాయి. ఇట్లా మనము క్రిమినల్స్ మీద యాక్షన్ తీసుకుంటానికి ఆఫ్టర్ జరిగిన తర్వాత క్రిమినల్స్ని పట్టుకురావడానికి మనం గవర్నమెంట్ దీన్ని స్ట్రెంగ్తన్ చేస్తూ పోతుంది. అలాగే అవేర్నెస్ మనకేంటంటే దీంట్లో సైబర్ ఫ్రాడ్ జరిగితే క్రిమినల్స్ని పట్టరాగలుగుతాం కానీ మనీ రికవరీ చాలా కష్టం. అందువల్ల ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రివెంట్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఆ ప్రివెన్షన్లో భాగంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తున్నాం. ప్రతి పిఎస్ వైజ్ ప్రతి పిఎస్లో ఉన్న సైబర్ వారియరు, అక్కడ ఉన్న లోకల్ పెట్రోలింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో రెగ్యులర్గా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఈ ఇయర్లో మనకి ఇప్పటి వరకు మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇప్పుడు క్రైమ్ తగ్గింది. అలాగే మన రికవరీ పెరిగింది. అమౌంట్ ఆఫ్ లాస్ కూడా తగ్గింది. ఇంతకుముందు ఫస్ట్ 8 monthsలో ఎంత పోయిందో ఇప్పటికే చూసుకుంటే ఈ సంవత్సరం 13% వరకు తగ్గినాయి అన్నమాట. అంటే నేరాలు తగ్గినాయి, అమౌంట్ లాస్ కూడా పోయిన సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే ఎక్కువ పోలీస్ స్టేషన్లు చేసి క్రిమినల్స్ని ఎక్కువగా అరెస్ట్ చేయటం, వీటిలన్నిటి యొక్క రిజల్ట్ మనకి ఈ సంవత్సరం కనపడింది. సార్, 1930 అనేది బాగా ప్రమోట్ చేస్తున్నారు. అంటే మనకి 108 ప్రాణాలను ఎలా నిలబెడుతుందో 1930 ఈ సైబర్ క్రైమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటే ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే రికవర్ చేయొచ్చు అని చెప్పి. ఏంటి సార్ దాని గురించి కొంచెం చెప్పండి. 1930 కాల్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎంత టైం లోపల అప్రోచ్ అవ్వాలి?
ఇప్పుడు ఎంత టైం లోపు అనేది ఏంటంటే గోల్డెన్ అవర్ అంటాం. గోల్డెన్ అవర్ అంటే వితిన్ 1 అవర్ అనేది మనం గోల్డెన్ అవర్ అంటాం. వితిన్ 1 అవర్ అయితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. క్రిమినల్స్ ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళు కాజేసిన డబ్బులు ఎంత తొందరగా వాటిని విత్డ్రా చేసుకొని యూటిలైజ్ చేసుకోవాలని చూస్తుంటారు. దాని గురించి ఏంటంటే ఈ 1930 కాల్ చేస్తే 1930 ఇది సెంట్రల్ ఆర్గనైజ్డ్ కాల్ సెంటర్. ప్రతి స్టేట్కి ఒక కాల్ సెంటర్ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ ఏంటంటే మనకు 1930 కాల్ చేస్తే ఢిల్లీలో ఉన్న మెయిన్ కాల్ సెంటర్కి హిట్ అయ్యి లొకేషన్ బేస్డ్ అంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా వ్యక్తి కాల్ చేస్తే ఢిల్లీ పోయి ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ కాల్ సెంటర్కి రీచ్ అవుతుంది కాల్. హైదరాబాద్ కాల్ సెంటర్లో ఉన్న వాళ్ళు ఆ కాల్ రిసీవ్ చేసుకొని ఫైనాన్షియలా నాన్ ఫైనాన్షియలా వెరిఫై చేస్తారు. నాన్ ఫైనాన్షియల్ అయితే 1930లో మనము కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి వెసులుబాటు ఉండదన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనీ లాస్ని అరికట్టడానికి పెట్టింది 1930. అందువల్ల నాన్ ఫైనాన్షియల్ ఉన్న వాటికి ఏంటంటే cybercrime.gov.inకి డైవర్ట్ చేస్తాం. ఫైనాన్షియల్ లాస్ ఉన్నప్పుడు వాళ్ళ వివరాలు తీసుకొని ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, ఇప్పుడు డబ్బులు ఎంత పోయినాయో ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయో ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి అవి NCRP నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. ఈ పోర్టల్ ప్రత్యేకత ఏంటంటే బ్యాంక్ నోడల్స్ అందరూ ఇందులో ఉంటారు. మనం ఇందులో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ మీద బ్యాంక్ నోడల్స్ యాక్ట్ చేసి ఇమ్మీడియట్గా వెంటనే ఇప్పుడు నా అమౌంట్ పోయింది, నేను ఫోన్పేనో గూగుల్ పేనో చేసిన, అది ఏ అకౌంట్కి పోయింది నాకు తెలియదు. ఈ NCRP పోర్టల్లో 2 minutesలో తెలిసిపోతుంది ఏ అకౌంట్కి పోయింది అనేది. నా అకౌంట్ నుంచి యాక్సిస్ బ్యాంక్కి పోయింది అనుకోండి, వెంటనే యాక్సిస్ బ్యాంక్ నోడలో చూసుకొని ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేస్తాడు, హోల్డ్ పెడతారు. ఆ అకౌంట్లో నుంచి కనుక వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతే అది ఎక్కడికి పోయిందో చూసి ఆ కన్సర్న్ నోడల్కి అలర్ట్ చేస్తారు. ఆ బ్యాంక్ నోడల్ ఏం చేస్తారంటే దాన్ని వెంటనే ఆ అకౌంట్ని కూడా హోల్డ్ చేస్తారు. అట్లా చివరి వరకు ఎక్కడైతే విత్డ్రా అవుతాయో లేకపోతే మనీ ఉంటుందో అంతవరకు ట్రాకింగ్ ఉంటుంది. అందువల్ల ఈ 1930 అనేది మనీ సేవ్ చేయడంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం ఇంకొకటి ఏంటంటే మనం ఎక్కువ మనీ హోల్డ్ చేయడానికి కూడా కారణం ఏంటంటే మన 1930 ఎఫిషియెంట్గా పనిచేయటం. మన దాంట్లో ఎక్కువ మెంబర్స్ స్టాఫ్ ఎక్కువ పనిచేస్తారు. ప్లస్ మనము ఒకటి బ్యాంక్ మానిటరింగ్ టీమ్ అని చెప్పి ఒకటి పెట్టినాం. ఈ బ్యాంక్ మానిటరింగ్ టీమ్ ఏం చేస్తారంటే NCRPలో వచ్చిన పిటిషన్స్ అన్నింటి వెంటనే ఆ బ్యాంక్ నోడల్స్తో మాట్లాడి, ఒకవేళ వాళ్ళు చూసుకోకపోయినా మన వాళ్ళు వెంటనే మాట్లాడి ఇది ఫ్రీజ్ చేయండి అని సలహాలు ఇచ్చి ఫ్రీజ్ చేయిస్తుంటారు. అట్లా హోల్డ్ చేయటం వల్ల ఎక్కువ మనీ సేవ్ అవుతుంది సార్. 100% రికవరీ ఉంటుంది. అందువల్ల ఎవరైనా సరే విక్టిమైజ్ అయితే ఫైనాన్షియల్ లాస్లో ఇమ్మీడియట్గా ఎంత వీలుంటే అంత త్వరగా, మనకి టైం గడిచే కొద్దీ మనకి రికవరీ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. క్రిమినల్స్ ఏంటంటే ఫస్ట్ 1 లక్ష రూపాయలు ఒక అకౌంట్కి వేసుకుంటే అక్కడి నుంచి దాన్ని 4 అకౌంట్లకి డైవర్ట్ చేస్తారు. ఆ 4 అకౌంట్లో నుంచి మళ్ళీ ఇంకా వేరే అకౌంట్లకి వేసి డ్రా చేసేస్తారు. త్వరగా రిపోర్ట్ చేస్తే మనం వెంటనే ఆ 4 అకౌంట్లలోనే ఆపేసి రికవర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ మనం ఇదివరకు ఓటీపీ షేర్ చేయొద్దు, ఓటీపీ అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి చెప్పొద్దు అని చెప్పి అనేవాళ్ళం. బట్ ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయింది. ఓటీపీతో అవసరం లేకుండానే క్రైమ్స్ జరిగిపోతున్నాయి. సో వీటిని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి అండ్ మనం ఎట్లా కనుక్కోవాలి, లైక్ ఎప్పుడు సస్పెక్ట్ చేయాలి మనం? ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఓటీపీలు చెప్పకపోయినప్పటికీ కూడా ఏపీకే ఫైల్స్ పంపుతున్నారు. ఏపీకే ఫైల్స్ ఏంటంటే SMS ఫార్వర్డర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది. అది మన ఫోన్కి వచ్చిన SMSలన్నింటినీ కూడా మనకు తెలియకుండా వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తుంది. దీన్ని ఒక ఏపీకే ఫార్వర్డ్ లింక్ పంపించి ఇది డౌన్లోడ్ చేయమంటారు. ఆల్రెడీ ఆ ఏపీకేలో ఏంటంటే ఆ యాప్లో వాళ్ళ ఫోన్ నెంబర్ పెట్టుకుంటారు. అది ఒకసారి కనుక డౌన్లోడ్ చేస్తే మనకు వచ్చిన SMSలన్నీ మనకు తెలియకుండా వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనము ఓటీపీ చెప్పకుండానే మన ఓటీపీలన్నీ వాళ్ళకి వెళ్ళిపోతుంటాయి. కరెక్ట్. అందువల్ల ఏదైనా సరే యాప్స్ డౌన్లోడ్ చేయటం, లింకులు క్లిక్ చేయటం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కొత్త వాళ్ళు కాల్ చేసి ఇది డౌన్లోడ్ చేయండి, ఇది క్లిక్ చేయండి అంటే అది చేస్తే కనుక
లింకులు క్లిక్ చేయటం వల్ల ఏంటంటే రకరకాల మోసాలు జరగచ్చు. ఎందువల్లంటే ఒక్కొక్క లింకులో ఒక్కో రకమైన మాల్వేర్ ఉంటుంది. ఒకటేంటంటే మన కీ స్ట్రోక్స్, మనం ఏదైతే కీబోర్డ్లో కొడతామో వాటిని క్యాప్చర్ చేస్తుంది. ఒక రకమైన లింక్స్ ఏంటంటే మన కాంటాక్ట్స్ని క్యాప్చర్ చేస్తాయి, కొన్ని మన లొకేషన్స్ని క్యాప్చర్ చేస్తాయి, కొన్ని మన కెమెరాస్ని క్యాప్చర్ చేస్తాయి. అటువంటి పర్మిషన్స్ ఉన్న యాప్స్ లింకులు మనకు పంపుతారు. అందువల్ల ఈ ప్రైవేట్ వ్యక్తులు పంపించే లింకులు ఎప్పుడు క్లిక్ చేయకూడదు, యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. యాప్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టలేదు, ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే నైట్ 10:30 మీకు పవర్ కట్ చేస్తామని ఒక మెసేజ్ పంపుతారు. పంపి దీంట్లో ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ పవర్ ఆఫీసర్ అని ఒక నంబర్ ఇస్తారు. ఆ నంబర్ కాల్ చేస్తే మీరు కట్టలేదు అంటాడు. మేము కట్టామండి అంటే, అయితే మా వెబ్సైట్లో అప్లోడ్ కాలేదు, దీనికోసం మీరు ఏం చేయాలంటే ఒక 10 రూపీస్ మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. 10 రూపీస్ అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. ఈ 10 రూపీస్ పే చేయటం కోసం మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక లింక్ పంపుతారు. ఆ లింక్ ఏంటంటే దాంట్లో పవర్ యాప్ అని ఇట్లా పవర్ మీద వచ్చే పేర్లు పెడతారు. కానీ యాక్చువల్గా ఆ యాప్ యొక్క ఇదేంటంటే టీమ్ వ్యూవర్ యాప్. అంటే మన ఫోన్ మొత్తాన్ని అవతల వాళ్ళ కంట్రోల్కి తీసుకెళ్ళిపోతుంది. ఆ టీమ్ వ్యూవర్ యాప్ ఉన్న లింకులు పంపుతారు. లింక్ క్లిక్ చేసి యాప్ డౌన్లోడ్ చేస్తే కనుక మన ఫోన్ మొత్తం అతని చేతికి వెళ్ళినట్లే. తర్వాత ఇంకొక లింక్ పంపించి దీంట్లో ఒక 10 రూపీస్ పే చేయండి అంటాడు. పే చేయండి అంటే ఆ 10 రూపీస్ ఎట్లా అంటే మన డెబిట్ కార్డు వాడి పే చేయాలంటాడు. డెబిట్ కార్డు నంబర్లో ఎంటర్ చేసినప్పుడు ఏ అయితే నంబర్లు ఎంటర్ చేస్తున్నామో అదంతా ఈ యాప్ ప్రభావం వల్ల వాళ్ళకి కనపడతాయి. ఈ మన క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళు తీసుకొని వాళ్ళు తర్వాత మనకేమో 10 రూపీస్ పేమెంట్ చేస్తే అది కాదు, ఎందుకంటే మన డీటెయిల్స్ వాళ్ళకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు ఎంటర్ చేసుకొని మన ఫోన్ మొత్తం వాళ్ళకి కనపడుతూ ఉంటుంది. మనకు వచ్చిన ఓటీపీలు కూడా చూసుకుంటారు. అట్లా వాళ్ళు ఓటీపీస్ అన్నీ ఎంటర్ చేసేసి మనకు అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అందువల్ల ఇటువంటి యాప్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డౌన్లోడ్ చేయకూడదు. ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్ హ్యాకింగ్ చాలా జరుగుతుంది. వాట్సాప్ హ్యాకింగ్లో ఏంటంటే ఒక అతను కాల్ చేస్తాడు, మా కొరియర్ బాయ్ మీ ఇంటి ముందు ఉన్నాడు, మీకు కోడ్ పంపించాము, ఆ కోడ్ చెప్తే మీకు కొరియర్ డెలివరీ చేస్తాడని. వీళ్ళకేం కొరియర్ రాదు, అయినా కూడా వీళ్ళు ఆశతో ఏం పార్సిల్ వచ్చిందో ఏంటో అని చెప్పి తీసుకుందామని ఆ కోడ్ చెప్పేస్తున్నారు. చెప్పిన వెంటనే వాట్సాప్ హ్యాక్ అయిపోతుంది. తర్వాత వీళ్ళ వాట్సాప్ని వాడుకొని అందరికి మెసేజ్లు పెడతారు, నేను అర్జెంటు హాస్పిటల్లో ఉన్నాను, నా ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదు, కాబట్టి నాకు వేరే నంబర్కి ఒక 20,000 ట్రాన్స్ఫర్ చేయండి, 50,000 ట్రాన్స్ఫర్ చేయండి అని ఇట్లా మెసేజ్లు పెడతారు. పెడితే అయ్యే ఫ్రెండ్ కదా అని చెప్పేసి ఆ కాంటాక్ట్కు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా డబ్బులు పంపిస్తుంటారు. ఇట్లా ఒకళ్ళది హ్యాక్ చేసి అందరిని డబ్బులు అడగటం, తర్వాత వాళ్ళను కూడా కొంతమందిని ఈ కాంటాక్ట్స్లో ఎవరున్నా ఇంకొంచెం అమాయకంగా ఉంటే వాళ్ళవి కూడా హ్యాక్ చేస్తారు. ఇట్లా ఈ కొరియర్ బాయ్ పేరు చెప్పి కోడ్లు చెప్పించుకోవటం అనేది చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. కాబట్టి మనకు వచ్చిన మెసేజెస్ని చదవాలి. ఇది ఏం మెసేజ్, ఎందుకు వచ్చింది ఈ కోడ్ అనేది చదవాలా. అందులో క్లియర్గా ఉంటుంది, దిస్ ఈజ్ ది రిజిస్ట్రేషన్, వాట్సాప్ రిజిస్ట్రేషన్ కోడ్ అని చెప్పి చదవకుండానే ఆ కోడ్ చెప్పేస్తున్నారు. అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఇంకొకటి, వాట్సాప్లో 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఓటీపీ కోడ్ వస్తుంది, కోడ్ ఎంటర్ చేస్తే అవుతుంది. రెండోది కాల్ చెకింగ్. మనం ఒక వాట్సాప్ కొత్తగా రిజిస్టర్ చేసుకునేటప్పుడు అది కాల్ చెక్ చేసుకోవాలా, ఓటీపీ పంపాలా అని అడుగుతుంది. మనం కాల్ అనే ఆప్షన్ ఇస్తే మన ఫోన్కి వాట్సాప్ నుంచి కాల్ వస్తుంది. మన డివైస్కే వచ్చింది అంటే కనుక వాట్సాప్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రాడ్స్టర్స్ ఒక కోడ్ పంపించి అది డైల్ చేయమంటారు. ప్లస్ *22* ఒక ఫోన్ నంబర్ తర్వాత యాష్, ఇది డైల్ చేయండి అంటారు. ఇది డైల్ చేస్తే ఏమవుతుందంటే మన ఫోను కాల్ ఫార్వర్డ్ అయిపోతుంది. మనం ఏదైతే మధ్యలో ఫోన్ నంబర్ కొడతామో అది మనకు ఫోన్ నెంబర్ అని తెలియదు. వాళ్ళు ఏదో 844567 ఇట్లా 10 నెంబర్స్ ఉన్న నంబర్ పంపుతారు. అది మనం ఎంటర్ చేసేసి హ్యాష్ కొట్టి డైల్ చేస్తాం. డైల్ చేస్తే మన కాల్ ఫార్వర్డ్ అయిపోతుంది. ఫార్వర్డ్ అయితే వాళ్ళు వాట్సాప్లో ఈ కాల్ ఆప్షన్ పెట్టుకొని మన వాట్సాప్ని హ్యాక్ చేసేస్తారు. వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకుంటారు.
టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకుంటే మళ్ళీ మనం తిరిగి మన వాట్సాప్ మనకు రావడం చాలా కష్టం. అందుకని వాట్సాప్ యూజర్స్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోవాలా. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసేసుకుంటే ఫ్రాడ్స్టర్స్ మన వాట్సాప్ని హ్యాక్ చేయకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. అలాగే వాట్సాప్ డీపీల్లో చూసి రీసెంట్గా క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కంపెనీస్ సీఈఓస్ డీపీస్ పెట్టేసి నేను మీ సీఈఓని మాట్లాడుతున్నాను, అర్జెంటుగా ఒక డీల్లో ఇంత మనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఇక్కడికి, నేను మన రెగ్యులర్ ఫోన్లో అవుట్ ఆఫ్ రీచ్లో ఉన్నాను, అర్జెంట్ అని చెప్పి ఒక అకౌంట్ నెంబర్ ఇస్తే వీళ్ళు అది నిజమేననుకొని ఎంప్లాయీస్ హ్యూజ్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. నిన్న మొన్న కాకినాడ ఎంపీ విషయంలో కూడా జరిగింది సార్. 7 crores. అవును. అందువల్ల ఈ వాట్సాప్ డీపీలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్రెండ్ డీపీ ఉన్నంత మాత్రాన నంబర్ చెక్ చేసుకోవాలి. తర్వాత టెలిఫోన్కి కాల్ చేసి వెరిఫై చేయాలి. టెలిఫోన్ కాల్ చేసి వెరిఫై చేసి కలవలేదంటే తొందరపడి ట్రాన్స్ఫర్ చేయకూడదు. సార్ అందరికి వచ్చే చిన్న ప్రికాషన్స్ తీసుకుంటే ఈ సైబర్ క్రైమ్ నుంచి చాలా మనం సేఫ్గా ఉండొచ్చు. సార్ అందరికి వచ్చే డౌట్స్ ఏంటంటే మనకి మెసేజ్లు కానీ ఈమెయిల్స్ కానీ ఎలా వస్తాయి, మన డీటెయిల్స్ వీళ్ళకి ఎలా తెలుస్తాయి, ఎట్లా వీళ్ళు మన నెంబర్స్ని మన డేటాని ఎట్లా వీళ్ళు సంపాదిస్తారు? ఇది డిజిటల్ వరల్డ్లో ఏంటంటే ఎట్లా అనేది చెప్పడం కష్టం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం గూగుల్లో ట్రేడింగ్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాం. అసలు గూగుల్ ఎప్పటి నుంచో ఏఐ వాడుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు డెవలప్ అవుతున్న సబ్జెక్ట్, కానీ గూగుల్ ఎప్పటి నుంచో కలెక్ట్ చేస్తుంది డేటాని. అట్లా ఎవరు అమ్మాయిల గురించి ఎవరైనా చెక్ చేస్తుంటే వీడు అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ఆ డేటాని సపరేట్గా తీసి పెట్టుకుంటారు. లోన్స్ గురించి వెరిఫై చేస్తూ ఉంటే లోన్స్ అవసరం ఉన్న వాళ్ళ డేటా సెపరేట్ తీసి పెట్టుకుంటారు. ఇట్లా మన సబ్జెక్ట్ వైజు ఇప్పుడు మనం గూగుల్లో చూసినట్లయితే మనం ఐరన్ బాక్స్ వెరిఫై చేసినాం. మనం గూగుల్ ఓపెన్ చేయగానే ఐరన్ బాక్స్ సంబంధించిన యాడ్స్ వస్తాయి. ట్రూ. అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీంతో ఏంటంటే మన ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ ఏది ఉందో అది కనిపెట్టి దానికి రెలవెంట్ యాప్స్ని మనకు చూపిస్తుంది, యాడ్స్. అట్లా ఏఐని బాగా యూజ్ చేసుకుంటారు. వివిధ ప్లాట్ఫామ్స్లో మనకు తెలియకుండానే మనమే మన ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తుంటాం. అది ఒకటి. గూగుల్ వాడని వాళ్ళు ఎవరో లేరు. ఇంటర్నెట్ వాడుతున్నాము అంటే గూగుల్ని వాడుతున్నట్లే. గూగుల్ మన ప్రతి డేటాని కలెక్ట్ చేస్తుంది. గూగుల్ నుంచి లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి డేటా ఎలా వస్తుంది అనేది మనం కరెక్ట్గా ఇదే పద్ధతిలో ఈ విధంగా డేటా థెఫ్ట్ అవుతుందని చెప్పలేం. కాబట్టి డేటా మాత్రం వెళ్తుంది. అందువల్లే ఇప్పుడు మనం ట్రేడింగ్ చేస్తున్నాము అంటే ఇది అందరికి తెలుసు నేను ట్రేడర్నని అనుకోవాలి. దానికి తగిన సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సార్ ఏంటి సార్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మీరు ఇందాక అన్నారు ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే చాలా వరకు సైబర్ క్రైమ్స్ని అరికట్టవచ్చు అని చెప్పి. ఒక్కసారి జనాలందరికీ కూడా ఏం చెప్తారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరే వాళ్ళు పంపించిన లింకులు క్లిక్ చేయకూడదు. అలాగే యాప్స్ డౌన్లోడ్ చేయకూడదు. తర్వాత క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయకూడదు. పాస్వర్డ్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లా కోడ్లు, ఆథెంటికేషన్ కోడ్స్ అని, ఓటీపీస్ అని ఎవరైనా ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏదో స్టోరీ చెప్తారు. ఆ స్టోరీలు నిజమనుకొని నమ్మేసి ఈ కోడ్స్, ఓటీపీస్ చదవకుండా ఇవ్వకూడదు. చదవాలి. అది అసలు ఎందుకు వచ్చింది అనేది మనం చదివితే అర్థమవుతుంది. చాలామంది ఓటీపీలు రివీల్ చేసిన వాళ్ళందరూ కూడా చదవకుండా చేసిన వాళ్ళే. చదివితే అందులో క్లియర్గా ఉంటుంది, దిస్ ఈజ్ ది ఓటీపీ ఫర్ యువర్ పిఓఎస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ 2 lakhs 3 lakhs అని అందులో ఉంటుంది. అది చదివితే తెలిసిపోద్ది ఇది మనకు 2 లక్షలు మనకి మన అకౌంట్లో నుంచి వెళ్ళిపోవటానికి ఓటీపీ వచ్చింది అని. అందువల్ల సింపుల్ ప్రికాషన్స్, ఈ సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే చాలు. ప్లస్ గ్రీడీనెస్. మనం 10 రూపాయలు పెడితే 100 రూపాయలు వస్తుంది అనే గ్రీడీనెస్ ఉండకూడదు. బ్యాంక్స్ కంటే అధిక మొత్తంలో ఎవరైనా ఇస్తున్నారు అంటే సస్పెక్ట్ చేయాలి. బ్యాంకు మనకి ఇప్పుడు 5 నుంచి 6% ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. ప్రైవేట్ వాడు ఇవ్వగలిగితే ఒక 10% ఇస్తాడు, మ్యాక్సిమం 15%. 15% అంటేనే డౌట్ఫుల్, సస్పీషియస్. అది
ఎందుకంటే ముంచే వాళ్ళే ఎక్కువ ప్రమాణం చేస్తారు. రియల్గా ఇచ్చేవాడు ఏంటంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ ఇవ్వడానికి ఎవరు కూడా జెన్యున్ వాడు ఇవ్వడు. అందువల్ల ఏంటంటే గ్రీడీనెస్ తగ్గించుకోవాలా. మనం ఇందులో పెడితే ఫస్ట్ చూపిస్తారు. ఇప్పుడు మనకి పోయే అమౌంట్స్లో ఏంటంటే ఫారిన్ పోయే అమౌంట్స్ ఎక్కువ ఉన్నాయి. చైనీస్ ఎంటర్ అయిపోయి చైనీస్, కంబోడియా, మియన్మార్ గోల్డెన్ ట్రయాంగిల్ ఇక్కడ ఫ్రాడ్ కాల్ సెంటర్స్ రన్ చేస్తూ ఇక్కడ ఉన్న అమౌంట్ని మనం టోటల్ 1900 crores లాస్ట్ ఇయర్ లాస్ అయితే ఈ 1900లో దాదాపు 1500 crores వాళ్ళే కాజేసినారు. మన ఇండియన్స్ లోకల్గా జరిగే క్రైమ్స్ నంబర్ ఆఫ్ క్రైమ్స్, నంబర్ ఆఫ్ విక్టిమ్స్ పెచ్చు, లాస్ ఆఫ్ అమౌంట్ తక్కువ. చైనీస్ చేసే ఫ్రాడ్స్లో విక్టిమ్స్ తక్కువ, లాస్ ఆఫ్ అమౌంట్ చాలా హ్యూజ్ ఉంటుంది. ఎందుకంటే 10 to 12 crores 13 crores పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 5 to 10 crores లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా క్రోర్స్లో లాస్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ పేర్లతో ముందు కొంచెం ఒక 2-3 lakhs మనకి వచ్చినట్లు చూపిస్తారు. ఆ 2-3 lakhs వస్తున్నాయి కదా అని ఈ లాస్ పడి ఒక 10 lakhs పెడితే దాన్ని బ్లాక్ చేయటం, ఈ బ్లాక్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయటం కోసం ఇంకో 5 lakhs కట్టమంటాం, టోటల్గా 15 lakhs చేయటం. ఆ 15 మీకు 30 lakhs అయిపోయింది, 40 lakhs అయిపోయింది అని వాళ్ళు పంపిన యాప్స్లో చూపించి ఇట్లా వీటికి మళ్ళీ ట్యాక్సులు కట్టాలంటాం. ఈ విధంగా ఏ యొక్క ఫేక్ రీజన్స్ చెప్పి పెద్ద పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ఇక లాస్ట్కి ఏంటంటే వీళ్ళు కెపాసిటీ అయిపోయిన తర్వాత అప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఇక మన వల్ల కాదు, మేము కట్టలేమనుకున్నప్పుడు అది వీళ్ళకి చెప్తే ఇది ఫ్రాడ్ అని తెలుసుకొని కంప్లైంట్ జరగడం జరుగుతుంది. కాబట్టి గ్రీడీనెస్ అనేది ఒక కారణం, అవేర్నెస్ లేకపోవటం అనేది ఇంకొక కారణం. ఈ 2 ప్రధాన కారణాలు. తర్వాత డిజిటల్ అరెస్ట్లో స్కేరింగ్, ఫియర్ అనేది, మీ మీద కేసు రిజిస్టర్ అయింది అంటే మనం తప్పు చేయకుండా ఏం కేసులు రిజిస్టర్ అవుతాయి, ఎటువంటి కేసులు రిజిస్టర్ కావు. మనం తప్పు చేయనప్పుడు భయపడకూడదు. తప్పు చేయకుండానే నీ మీద మనీ లాండరింగ్ కేసు బుక్ అయింది ఇక్కడ బొంబాయిలో, సాయంత్రానికల్లా అరెస్ట్ చేస్తాను, ముందు మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పు అంటే అందరూ అకౌంట్స్ డీటెయిల్స్ వీళ్ళకి ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి మొత్తం చెప్పేస్తున్నారు. చాలామంది ఈ డిజిటల్ అరెస్ట్లో ఫిక్స్డ్ డిపాజిట్ని బ్రేక్ చేసి కూడా ఈ ఫ్రాడ్స్టర్స్ చెప్పిన అకౌంట్స్కి పంపించారు. కాబట్టి ఇట్లా మనం తప్పు చేయనప్పుడు భయపడకూడదు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు మన పోలీస్ హిస్టరీలో. కాబట్టి డిజిటల్ అరెస్ట్ అని చెప్తే అది ఫ్రాడ్స్టర్స్ అని అర్థం చేసుకోవాలి. మిగతా ఈ ప్రికాషన్స్ తీసుకొని గ్రీడీనెస్ తగ్గించుకోవాలి. మనం బ్యాంక్కి వడ్డీ కంటే చాలా మొత్తంలో ఇస్తున్నారు అంటే అది ఫేక్ అని ముందు సస్పెషన్ రావాలా. చాలామంది అసలు డబ్బులు వస్తున్నాయి అనే భ్రమలో వాళ్ళ యొక్క సెన్సెస్ కోల్పోతున్నారు. వాళ్ళకున్న స్కిల్స్, వాళ్ళకున్న జ్ఞానాన్ని సరిగ్గా వాడుకోలేకపోతున్నారు. కాబట్టి కొంచెం గ్రీడీనెస్ తగ్గించుకొని సస్పిషియస్ నేచర్ ఉంటే సైబర్ క్రైమ్లో అసలు ఫ్రాడ్ అనేది జరగదు, మనం విక్టిమే కాము. రైట్, తెలియజేశారు జనానికి. థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ చెప్పారు. ప్రసాద్ గారు చెప్పిన వాటితో పాటు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సైబర్ క్రైమ్ బారిన చిక్కుకోకుండా ఉంటాం, ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇంకా ఏఐ విషయంలో ఏఐ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం వింటున్నాం. ఏఐ వల్ల జరుగుతున్న కొత్త క్రైమ్స్ గురించి కూడా తెలుసు.